మా అత్తమ్మ స్టైల్‌లో పుట్టగొడుగుల కర్రీ ఈరోజు ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పుట్టగొడుగులు నీట్‌గా కడిగి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో 2 ½ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేస్తే త్వరగా అందులోంచి వాటర్ బయటకొచ్చి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో ఆనియన్స్‌ని నీట్‌గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మీద మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క 2 మినిట్స్ ఆ పచ్చి వాసన పోయే వరకు దాన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. పుట్టగొడుగులు మనకి హెల్త్‌కి చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ టమాటా కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. పుట్టగొడుగులు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం టమాటోస్‌ని ముందుగానే ఆనియన్స్‌లో వేసి కుక్ చేసుకుంటున్నాము. మామూలుగా అన్ని కర్రీస్‌లో అయితే మనం టమాటోస్ వెజిటబుల్స్ వేసిన తర్వాత వేస్తాము. కొంచెం టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. పుట్టగొడుగులు తినడం వలన మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా పుట్టగొడుగులనేవి చాలా మంచిది. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పుట్టగొడుగులనేవి చాలా మంచిది. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు దాంట్లో మనం పుట్టగొడుగుల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అవి మొత్తం నీట్‌గా కలిసే వరకు కలుపుకుందాం. పుట్టగొడుగులు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్దాం. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ తక్కువ తినేవాళ్ళు చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీ ఇక్కడే మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి మనకి ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకొచ్చింది గదా! ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం.
మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయవసరం లేదు. ఎందుకంటే త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫైనల్‌గా ఇందులో పొడి గరం మసాలా, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్, ఎక్కువ అవసరం లేదు. ఒక 1 మినిట్ కుక్ అయితే సరిపోతుంది మనం మసాలా వేసిన తర్వాత. ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఫైనల్‌గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్తీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కర్రీని సర్వ్ చేసుకోవడమే. మష్రూమ్స్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.